హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సో క్రిస్మస్ వచ్చేసింది అంటేనే హాలిడేస్ సీజన్ కదా. ఆల్మోస్ట్ 10 డేస్ వరకు కంపెనీస్ షట్ డౌన్ ఉంటాయి. స్కూల్స్ కూడా 10 డేస్ వరకు హాలిడేస్ ఇచ్చేస్తారు. సో హాలిడేస్ ఇచ్చారు అంటే ఇంకేముంది, ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే బాగా సందడిగా ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశాము. వాళ్ళొచ్చేసారు. సో వచ్చారు అంటే ఇంకా ఫుల్ ఖుషి ఖుషిగా ఉంటుంది కదా. సో బిర్యానీ చూసారా ఇక్కడ? బాగా టెంప్టింగ్‌గా ఉంది కదా, తినాలనిపిస్తుంది. సో చికెన్ బిర్యానీ ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఇన్ దిస్ ఏరియా. మా ఏరియాలో చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ ఫ్రై బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ వస్తున్నారు అంటే మనము ఏదో ఒకటి చేయాలి కదా. నేనైతే టమాటా పప్పు చేసి, రసం పెట్టేసి, వడియాలు వేయించేసాను. మా ఫ్రెండ్స్ నా ఫేవరెట్ ఫుడ్ తీసుకొనొచ్చారు. అది కీమా. సో చాలా టేస్టీగా, యమ్మీగా ఉంది. మేమందరం కలిసి యమ్మీ యమ్మీ రెసిపీస్‌తో లంచ్ పూర్తి చేసేసుకున్నాము. పిల్లలందరూ వాళ్ళు ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు. కాసేపు పెద్దవాళ్ళందరం చిట్ చాట్ చేసుకొని అలా అలా టైమ్ స్పెండ్ చేశాము. సో క్రిస్మస్ సీజన్ కదా, ఇంకా అమెరికాలో క్రిస్మస్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ లైటింగ్ డెకరేషన్. ఆ డెకరేషన్ చూడ్డానికైతే కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. సో మనం వెళ్ళిపోదాము డెకరేషన్ చూడ్డానికి. ఎంత బావుందంటే లైటింగ్ డెకరేషను మాటల్లో చెప్పలేము అనిపిస్తుంది. కానీ ఒక డిసప్పాయింట్‌మెంట్ ఏంది అంటే, నేను ఈ హారిజాంటల్‌గా నేను తీయలేకపోయాను వీడియో. 2 పార్ట్స్ ఉంటాయి. సో, ఫుల్ క్రౌడ్ ఉంది. అది మాటల్లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఆ క్రౌడు ఎంత బీభత్సంగా ఉన్నారు అంటే, ఆ లైటింగ్స్ చూడ్డానికి మీరే చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారో. ఇట్లా హారిజాంటల్‌గా పెట్టి తీయడానికి నా వల్ల కానే కాలేదు. నేను ఇటువైపు పెడుతూ ఉంటే అందరూ పీపుల్ హెడ్డే వస్తూ ఉంది. డిజైన్ అయితే రావట్లేదు. సో, అప్పటికి ట్రై చేసి నేను వర్టికల్‌గానే తీయాల్సొచ్చింది. సో, మీకు కొంచెం మాత్రమే చూపించగలుగుతున్నాను ఈ లైటింగ్ డెకరేషన్ అంతా. కానీ చాలా అందంగా చేశారు ఈ లైటింగ్ డెకరేషను. రియల్‌గా చెప్పాలి అంటే వీళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చు. ఎన్ని డేస్ పట్టుంటుందో ఆ లైట్స్ అంతా సెటప్ చేయడానికి. ఒక్క హౌసు వదలకుండా చాలా నీట్‌గా చేశారు. చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇలా డెకరేషన్ అనేది అన్ని హౌసెస్‌కి ఉండదు. ఒక ఏరియా ఉంటుందండి. పర్టిక్యులర్ ఏరియా. ఆ పర్టిక్యులర్ ఏరియాలో ప్రతి హౌసు వాళ్ళందరూ మాట్లాడుకొని చేస్తారో ఏమో తెలీదు. ప్రతి హౌసు డెకరేట్ చేసే ఉంటుంది. ఒక్క హౌస్ కూడా వదలరు. చాలా బాగా చేస్తారు. మీరెలా చేశారు? మేమెలా చేసామని పోటీ పడి చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. అది జనాలు కూడా సెర్చ్ చేసుకొని అలాంటి ఏరియాసు ఎప్పుడు చేస్తారు కాబట్టి వాటికే వస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తారు. మేము ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాము. సో, మీకు కూడా ఇది ఎలాగైనా చూపించాలి అని అనుకున్నాను. చూసారు కదండీ! చాలా బావుంది కదా డెకరేషన్ అయితే. ఇంకా రియల్‌గా చూస్తే మన 2 కళ్ళు చాలవు అని అనిపిస్తూ ఉంటుంది. అంత బావుంది. అలా డెకరేషన్ అంతా పూర్తి చేసుకొని ఇలా ఇంటికొచ్చేసాము. సో, ఇంట్లో చూడండి ఈ నైట్ సెటప్ ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఇంకేముంది, మూవీ సెటప్. సో, మూవీ చూడాలి అన్నారు. అది వచ్చేసి ప్రొజెక్టర్‌లో మూవీ అండి. చాలా బావుంటుంది. సో, ఎవరికైనా పాజిబుల్ ఉంటే మాత్రం ఒక ప్రొజెక్టర్ కొనుక్కోవాలి అనిపిస్తూ ఉంటుంది. టీవీలో చూసేది చిన్న బొమ్మలుగానే ఉంటాయి కదా. ప్రొజెక్టర్ అయితే మన థియేటర్‌లో చూసినట్టు ఉంటుంది. సో, మూవీ చూస్తున్నాము అంటే మనతోటి ఏముండాలి? పాప్‌కార్న్ ఉండాలి కదా. సో, మా వాడు ఫోర్స్ చేసి మరీ పాప్‌కార్న్ చేయించుకున్నాడు. మా బేబీకేమో బొరుగులు పెట్టేసాము మరమరాలు. సో, వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి స్క్రీను ఎంత పెద్ద స్క్రీనో. చాలా బావుంటుంది. ఇంకా థియేటర్‌లో చూసినట్టే ఉంటుంది మనకి ఆ ఎఫెక్ట్ అయితే. ఏమి చేంజే ఉండదు. సో, కంపల్సరీ ప్రొజెక్టర్ అయితే ఉండాలేమో అనే విధంగా ఉంటుంది. దీంట్లో మూవీ చూస్తూ ఉంటే మీరే చూస్తున్నారు కదా మూవీ ఎలా ఉందో. 70 స్క్రీన్ అంటారు చూడండి. ఆ విధంగా ఉంటుంది. మన వైట్ కలర్ వాల్ ఉంటే చాలు ఇంట్లో. సో, మూవీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఏ మూవీ అయినా సూపర్బ్ అని చెప్పొచ్చు. సో, మూవీ చూడటం స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 10:30 అయింది. సో, పిల్లలయినా కానీ మేల్కొనున్నారు 12:30 వరకు. సో, 2 అవర్స్ మూవీ ఉంటుంది. అది చూసే పడుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా పెట్టిచ్చారు కదా. సో, అందుకని మొత్తం కంప్లీట్ చేసి పడుకోవడానికి రెడీ అయిపోయారు. ఎంతసేపటికి పడుకోరు ఆ మూవీ అయిపోయేంత వరకు. చాలా ఇంట్రెస్ట్‌గా చూసారు. ఇంకా ఇలాంటి మూవీస్ చూస్తుంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటే చాలా బావుంటుంది కదా. కానీ స్లీప్ ఓవర్స్ అంటే పాసిబుల్ కాదు కదా పిల్లలతో.
ఈ క్రిస్మస్ సీజన్‌లో మూవీ నైట్ అయితే ఇలా జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.